నమస్తే అండి. వెల్కమ్ టు నలభై వ్లాగ్స్. అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు స్వీట్ లవబుల్ రెసిపీ గులాబ్ జామున్. సీనియర్ సిటిజన్స్, జూనియర్ సిటిజన్స్ ఎవరికైనా నచ్చేది. చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి, యాడ్లో చూపిస్తున్నట్టుగా ఎంత స్మూత్గా మెత్తగా భలే ఉంది కదా. కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. చిన్న చిన్న తేడాలే, నేను మీకు చెప్పేస్తాను. గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోండి, పచ్చిపాలు అండ్ షుగర్. ఏంటబ్బా పాలతో కలపాలని చెప్తుంది అనుకుంటున్నారా? పాలు వాడటం వల్ల వాటర్తో వచ్చేదానికంటే ది బెస్ట్ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేరియేషన్ మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేను పిండి తీసేసుకున్నాను, ఒక ప్యాకెట్. స్మెల్ భలే ఉంటుందండి గులాబ్ జామ్ పిండి కదా. ఉట్టిది కూడా తినేయచ్చు, టేస్ట్ బాగుంటుంది, ఏదో పాల పిండిలాగా. ఓకే, ఇప్పుడు దాంట్లో కొంచెంగా పాలు వేసుకొని కలుపుకుంటూ ఉండండి. ఒకటేసారి వేయద్దు, చాలా ప్రాబ్లం అయిపోతుంది, జావ్ అయిపోతుంది. అలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటుంది అనుకుంటే కొంచెం పిండి పక్కన పెట్టుకొని అప్పుడు కలుపుకోండి. ఒకవేళ జార్ అయినా ఆ పిండి కలిపేసుకుంటాం కాబట్టి అదే ఒక సేఫ్టీ మెథడ్. మనం చపాతీ పిండి అయినా ఏదైనా సగం పిండి పక్కన పెట్టుకొని కలుపుకున్నామంటే ఒకవేళ నీళ్ళు ఎక్కువై వాటర్ ఎక్కువై ఏమన్నా లూజ్ అయ్యిద్ది అనుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది పొడి పిండి పక్కన పెట్టుకోవడం వల్ల. ఓకే, ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను, కలుపుకుంటున్నాను. చూడండి, అట్లా అంటూ పిండిని ఒక 10 minutes దాకా అలా ఒత్తుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే చాలామంది గులాబ్ జాములు చేస్తే ఇట్లా పగిలిపోతుంది మధ్యలోకి, అలా పగలకుండా వస్తుంది మనకి. సో ఇలా పిండి కాస్త ఓపికగా ఒక టైం ఇచ్చేసి ఒక 10 minutes అలా ఒత్తుకున్నామంటే మనకి జాములు మధ్యకి పగలకుండా అలాగే రౌండ్గా వస్తాయి అన్నమాట, ఇప్పుడు చూపించినట్టుగా. నెక్స్ట్ ఇప్పుడు అది కాసేపు నానుతూ ఉంటుంది. ఈలోపు షుగర్ సిరప్, పంచదార పాకం పట్టుకుందాం. 1.5 glass వాటర్ దాకా పోసానండి. 1/2 kg కాదు, 3/4 kg షుగర్కి 3/4 కంటే కొంచెం తక్కువ. అంటే వాటర్ తాగే గ్లాస్కి 3 గ్లాసుల్లో కొంచెం తక్కువ. ఓకే, వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ వేసేస్తున్నాను. నీళ్ళు ఎక్కువ పోస్తే కొంచెం టైం పడుతుంది. పాకం రావాల్సిన అవసరమే లేదు, జస్ట్ జిగురు వస్తే అర్థమవుతుంది. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎట్లా అయిందనేది. మధ్యకి ఇట్లా కట్ చేసినట్టుగా కలుపుకోవడం వల్ల షుగర్ కానీ సాల్ట్ కానీ ఏదైనా త్వరగా కరుగుతుంది. ఇలా రౌండ్గా మనం కనుక ఇలా తిప్పుతూ ఉన్నామంటే మాత్రం త్వరగా కరగదు. మధ్యకి కట్ చేసినట్టుగా గంట తిప్పండి, అప్పుడు చాలా త్వరగా కరిగిపోతుంది. యాలక్కాయ పొడి వేసుకుంటున్నాను, ఒక 4 ఇలాచి వేస్తున్నాను దంచుకొని స్మెల్ కోసం. ఓకే, అయిపోయింది. ఏంది నురుగా అనుకున్నారు, తర్వాత అది పోతుంది, వేడి మీద ఉంది కదా, అందువల్ల. పాకం, తీగ పాకం కానీ ఏ పాకం కానీ రావాల్సిన అవసరమే లేదు, జస్ట్ జిగురు తెలుస్తుంది మనకి. ఆ జిగురు వస్తే చాలు, మళ్ళీ గడ్డగట్టిపోతుంది. పాకం రావాల్సిన పని లేదు. తీగ పాకం, ఏ పాకం, లేత పాకం ఏమీ అవసరం లేదు. ఓకే, జాములకి సిరప్ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కాగేలోపు మనం బాల్స్ చేసేసుకుందాం. ఒకటే సైజ్ చూసుకొని, మీడియం సైజ్. వేగిన తర్వాత ఇంకొంచెం సైజ్ పెద్దది అవుతుంది, సో కొంచెం చిన్న సైజే చేసుకోండి, ఇంట్లోకే కాబట్టి. కాస్త చేతికి ఆయిల్ పోసుకొని అలా బాల్స్ చేసుకుంటూ ఉండండి. మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి ఏదైనా. ఒక 10 minutes అట్లా పిండిని అలా నలుపుకుంటూ ఒత్తుకున్నామంటే మనకేం ప్రాబ్లం ఉండదు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి, అప్పుడు మీకు అన్నీ డీటెయిల్డ్గా అర్థమవుతాయి. స్కిప్ చేస్తే మీకు మధ్యలో మిస్ అయిపోతుంది.
ఒక ప్యాకెట్కి నాకు ఇన్ని జాములు వచ్చినాయండి, ఇన్ని బాల్స్ వచ్చినాయి. మీడియం టు సిమ్లో పెట్టుకొని మంట ఒక 5 or 6 అలా చూసుకొని కొంచెం కొంచెంగానే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ కాదు, ముందు కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత అప్పుడు మీడియం టు సిమ్ ఆ మధ్యలో పెట్టుకోండి. సిమ్లో కూడా కాదు, మీడియం టు సిమ్లో పెట్టుకోండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ పొగలు వచ్చేంత హీట్ కూడా అవసరం లేదు. అలా అని చెప్పి అసలు కాలకుండా కాదు, వేడి మీకు అర్థమవుతుంది కదా. అంతగా తెలియకపోతే కొంచెం తీసి దాంట్లో వేసేయండి నూనెలో, అది పైకి తేలొస్తుంది, అప్పుడు వేసేసుకోవచ్చు. చూడండి అలా కలుపుకుంటూ ఉండండి. కలపలేదంటే మాత్రం మాడిపోతే ఒక సైడ్ కాలితే ఒక సైడ్ కాలవు. ఈవెన్గా కాలాలి అని మీరు అనుకుంటే అలా కలుపుకుంటూ ఉండండి. మరీ జాగ్రత్త, లేదంటే విరిగిపోతాయి. చాలా స్మూత్గా ఉంటాయి కదా. ఓకేనా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్ని వైపులా అలా తిప్పుకుంటూ ఉన్నారంటే చక్కగా కాలుతాయి. ఇప్పుడు పగిలినయా నాకు బాల్స్ చూడండి, పగలలేదు. ఎందుకంటే పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. చేత్తో అలా ఒత్తుకోవడం వల్ల కొంచెం సేపు ఒక 5 minutes కానీ 10 minutes కానీ పగలకుండా అలా వస్తాయి. సిరప్లా వేసేస్తున్నాను. ఆయిల్లోంచి తీసి డైరెక్ట్ షుగర్ రివర్లో పడిపోతున్నాయి గులాబ్ జామ్స్. అసలు నాకు నోరు ఊరిపోతుంది. ఆ గులాబ్ జామ్ ఇష్టం లేని వాళ్ళు, నచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు. బోసి నోరు ఉన్న వాళ్ళు కూడా తినేయచ్చు. పిల్లలు పెద్దలు ఎవరికైనా నచ్చే స్వీట్ ఐటమ్ అండి. రెగ్యులర్ ఐటమ్ అయినా కూడా ఒకే ఒక ఇంగ్రీడియంట్ వలన టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఎంత బాగా కాలినాయో, అన్నీ ఒకటే కలర్లో ఆల్మోస్ట్ కాలినాయి. మరి డార్క్ అవ్వలేదు, అలా అని చెప్పి మరి లైట్ గోల్డెన్ కూడా కాదు. చాలా పర్ఫెక్ట్గా రెడ్డిష్గా ఉన్నాయి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. నాకైతే అసలుకి భలే కుదిరిని. చూడండి ఒక్కటి కూడా పగలలేదు. పిండి ఒత్తుకునే దాంట్లోనే ఉంటుంది. సో మీరు ఆ ప్రాసెస్లో కనుక మీరు పిండి ఒత్తుకుంటే మీకు కూడా పగలకుండా వస్తాయి. చూడండి ఎంత బాగుందో. మూవీస్లో యాడ్స్లో చూపిస్తుంటారు కదా, అచ్చం అలాగే వచ్చినాయి. మీకు కూడా తప్పకుండా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా వంటకం గురించి తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, enjoy the sweet. Bye bye friends.